ఆఫీసుల్లో కూడా చేయడం జరిగింది. ఆయన ఒక ఎమ్మెల్యే అందులో పార్టిసిపేషన్ చేస్తే తప్పేముంది? వెళ్ళకూడదా? ఎన్ని రోజులు ఇలా చేశారు, అందరూ కూడా సెలబ్రేషన్ చేశారు. కర్రలు ఎలాగ వచ్చాయని అంటున్నావు. కర్రలు ఎలాగ వచ్చాయి? జాతీయ జెండాలో అన్ని పట్టుకొని నిన్న ర్యాలీ చేయడం జరిగింది. ఇలాంటి రోజులు చేస్తే జెండా పోతే జెండా కర్ర అవుతుంది. తప్పుడు పనులు చేస్తే ఆడపిల్లని చెప్పేసి రోజు భయపడిపోయి వీళ్ళందరూ ఇలాగే ఉంటే ఇప్పుడు కాదండి, ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఈ ఎపిసోడ్ ఇలాగే కొనసాగిస్తుంటారు. అంత టార్చర్ చేయకూడదు ఎవరిని కూడా. ఆల్రెడీ పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, అక్కడ తేల్చుకోవచ్చు కదా. నువ్వేంటి ఇక్కడ రోడ్లు ఎక్కిపోయి ప్రతి వాళ్ళు బెదిరించి బ్లాక్మెయిల్ చేయించడం ఏంటి? తప్పు కాదా? అక్కడ ఏం జరిగింది ఏంటంటే రేపు పోలీసులు ఉన్నారు, తేల్చుతారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిందా, వాళ్ళు ఏళ్ళింటికి వచ్చారా? నిజంగా తాతన్ శెట్టి గారిది తప్పు అయితే ఆయనే అరెస్ట్ చేస్తారు, వేస్తారు జైల్లో. ఓకే, నువ్వు తప్పు చేసిందని తేలుస్తారు. రైట్ రైట్ ఓకే. ఒక మాట్లాడేటప్పుడు తల్లి ఇప్పుడు మనం ఇప్పుడు వర్మ గారు మనకి ఏంటి ఈరోజు సబ్జెక్ట్ ఇచ్చారు, ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడండి. ఓ అని చెప్పేసి ఆక్రోశాన్ని అంతా కూడా విషయం కక్కి పవన్ కళ్యాణ్ గారి మీద అన్నా అనే పిలుపుకి అర్థం మారిపోతుంది. అలా ఎప్పుడో మరి పిలవద్దు, అన్నాని పిలవద్దు, జనసేన మాదే అని కూడా చెప్పడానికి అర్హత లేదు నీకు. తప్పది. నేను రోజు చెల్లెమ్మ అంటాను కానీ రోజు రోజుకి నీ తోలకు మాట శృతి మించిపోతుంది తల్లి. సరే 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 అన్న, తాతన్ శెట్టి నాగేంద్ర గారికి సంబంధం లేదు. సుగాలి ప్రీతి వాళ్ళ తల్లికి పవన్ కళ్యాణ్ గారు ఏమన్యాయం చేశారు చెప్తారు. ఆయన పక్షాన సుగాలి ప్రీతి వాళ్ళ పక్షాన నిలబడిన తర్వాతనే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ముందుకు వచ్చింది. 5 ఎకరాల భూమి ఇచ్చింది, ఫ్లాట్ ఇచ్చింది, కోట్ల రూపాయల డబ్బు ఇచ్చింది. ఇవన్నీ కూడా ఆవిడ చేయడం. ఆయన ఏమన్నాడు? సాక్ష్యాలన్నీ కూడా తారుమారు జరిగినాయి, నేనేం చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే కోర్టుల ముందు నువ్వు ఒక లాయర్గా నీకు తెలియదు, కోర్టుల ముందు ఏమేమి ఎవిడెన్సెస్ ఏమేమి ఉండాలి అవన్నీ కూడా ఉండాలి. ఫోరెన్సిక్స్ రిపోర్ట్స్ అన్ని కూడా మారినాయి. జరిగిందో గతంలో ఏమన్యాయం చేశాడు ప్రీతి సుగాలి ప్రీతి అని మాట్లాడుతూ సురేష్ గారు చర్చిద్దాం. ఒక్క మాట ఆ అంశాన్ని ఆయన భుజాన్ని ఎత్తుకున్నాడు కాబట్టి ఈ రోజు ఆవిడకి ఏమైనా ఆర్థికంగా అయినా కూడా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో అవన్నీ ఇవ్వడం జరిగింది. అంతకుముందు అంత ఎందుకు ఇవ్వలేదండి? పవన్ కళ్యాణ్ గారి అంశాన్ని పైకెత్తుకున్న తర్వాత ఇవన్నీ మీరే అధికారంలో, టీడీపీ అధికారంలో ఉందా? ఎంపీ కలిపి పవన్ కళ్యాణ్ లక్ష్మణ్ ఒక నిమిషం. లక్ష్మణ్ నేను ఇస్తాను. లక్ష్మణ్ నేను ఇస్తాను. క్రాస్ టాక్ వద్దు, నేను ఇస్తాను. ఓకే రైట్ ఓకే. లక్ష్మణ్ సరే